కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కిర్లంపూర్ నుంచి కాకినాడకు తరలించారు. కాకినాడలో ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందడంతో ఆయన ఇవాళ కోలుకున్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన పరిస్థితి. మరోవైపు ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ఆయన ఈరోజు ముద్రగడ కుమారుడి గిరితో ఫోన్లో మాట్లాడి ఆయన ఆరోగ్యం పట్ల ఆరా తీశారు. అదేవిధంగా మెరుగైన వైద్య సహాయం కావాలంటే తక్షణమే ఆయన్ని కాకినాడ నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ తరలించాలని వైద్యుల సలహా తీసుకుని ఎయిర్ షిఫ్ట్కి ఏర్పాట్లు చేసుకోవాలని కూడా వైఎస్ జగన్ సూచించడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్లో కావాల్సినటువంటి మెరుగైన వైద్య సదుపాయాలు కూడా అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని కూడా ముద్రగడ గిరిబాబుకు వైఎస్ జగన్ హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆసుపత్రిలో కోలుకుంటున్న ముద్రగడ పద్మనాభంను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లా జగ్గిరెడ్డితో పాటుగా వంగా గీత, దౌలూరు దొరబాబు, పలువురు నాయకులు కూడా పరామర్శించారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రి నుంచి వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం ముద్రగడ పరిస్థితి ఆరోగ్యంగా ఉంది, నిలకడగానే ఉన్నారని చెప్పి కూడా వెల్లడించారు.